ఈసారి రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. 81.76% పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ ప్రాంతాల్లో అత్యధికంగా ఏ ప్రాంతాల్లో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది అనే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87.09% పోలింగ్ నమోదు కాగా విశాఖ జిల్లాలో అత్యల్పంగా 68.63% ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32%, ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా 87.06%, విశాఖ పార్లమెంట్ స్థానంలో అత్యల్పంగా 71.11% పోలింగ్ నమోదైంది. ఏపీ పోలింగ్ శాతంపై తుది లెక్కల్ని ప్రకటించింది ఈసీ. మొత్తంగా 81.76% ఓటింగ్ నమోదైనట్లుగా వెల్లడించింది. సాధారణ ఓటింగ్ లో 80.66% నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్ లో 1.1% పోలింగ్ జరిగింది. రెండు కలిపి మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ 81.79కి చేరింది. 2019తో పోల్చితే 2% పైగా అధిక పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయి పోలింగ్ చూస్తున్నాం. 81.76% నమోదైనట్లుగా ప్రకటించింది ఈసీ. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87.09% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32%, ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా 87.06%, విశాఖ పార్లమెంట్ స్థానంలో అత్యల్పంగా 71.11% పోలింగ్ నమోదైంది. పూర్తి సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రావ్, ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలం పెరిగిన ఓటింగ్ అని చెప్తూ ఉన్నారు. ఏంటి అక్కడ టాక్? అంటే గత 2019లో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపుగా 2% ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా భావిస్తున్నట్లుగానే 82%కు రీచ్ అవుతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే దాదాపుగా 81.76%, పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 81.76%, పోస్టల్ బ్యాలెట్ లేకుండా 80.66%, అదనంగా పోస్టల్ బ్యాలెట్ 1.1% ఉంది. కాబట్టి టోటల్గా 81.76% నమోదైంది. గత ఎన్నికల్లో 79.8%, అంటే 2% ఎక్కువ పర్సంటేజ్ నమోదైంది. సాధారణంగా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైతే అది అధికార పార్టీకి వ్యతిరేకమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అధికార పార్టీ చెప్తున్నటువంటి లెక్క వేరేగా ఉంది. ప్రస్తుతం అయితే పోలింగ్ పర్సంటేజ్ నమోదుతో ఖచ్చితంగా అధికార పార్టీ మరోసారి మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అయితే వైసీపీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి మరోసారి ప్రభుత్వానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా ఓటర్లు స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. అందుకే పోలింగ్ పర్సంటేజ్ కూడా నమోదైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి సంకేతము. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కూటమి నేతలు కూడా ఇదే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ఖచ్చితంగా ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే పట్టుదలతోనే ఇతర ప్రాంతాల నుంచి అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు కానీ పెద్ద ఎత్తున ఓటింగ్ హాజరయ్యారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే కూడా, ఉదయం 6 గంటల నుంచే రాత్రి అర్ధరాత్రి దాటిపోయినా కూడా పట్టుదలతోటి పోలింగ్ కేంద్రాల్లోనే ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఓడించడానికి అని చెప్పేసి అయితే కూటమి నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నప్పటికీ కూడా పోలింగ్ సరళి చూసినట్లయితే గతానికంటే పెరిగింది. కాబట్టి ఈసారి మరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది ఇంకైతే తేల్చాల్సినటువంటి పరిస్థితి కూడా జూన్ 4వ తేదీనైతే స్పష్టత రానుంది. మొత్తం మీద అయితే గతంలో చూసుకున్నట్లయితే 2014 కానీ 2019 ఎన్నికల్లో కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే వస్తుంది. 14తో పోల్చుకుంటే 2019లో పెరిగింది, 2019తో పోల్చుకుంటే 2024లో 2% పెరుగుతూనే వస్తుంది. సో అలాగని పోలింగ్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన అధికార పార్టీకి వ్యతిరేకమని కాదు, ప్రతిపక్ష పార్టీకి అనుకూలమని సంకేతాలు కూడా ఎక్కడా లేవు. గతంలో చూసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కానీ జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ను విశ్లేషించుకుంటే అది ఏ ఒక్క పార్టీకో అనుకూలంగాను అలాగే మరొక పార్టీకి వ్యతిరేకంగాను ఉన్నటువంటి సంకేతాలు కూడా దాఖలాలు కూడా ఎక్కడో లేవు. కాబట్టి మరి ఓటర్ తీర్పు ఎలా ఉందనేది చూడాలి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి అయితే పోలింగ్ పర్సంటేజ్ ఎన్నికల కమిషన్ అనుకున్నట్లుగానే దాదాపు 82% చేరువలో వచ్చింది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ఈ లెక్క ప్రకటించింది. పోలింగ్ ముగిసిన తర్వాత 24 గంటల తర్వాత అఫీషియల్గా ట్విట్టర్లో ఈసీ ఈ పోలింగ్ పర్సంటేజ్ని అఫీషియల్గా ప్రకటించింది. రైట్, థాంక్యూ ఎంపీ రావ్.